ఇదేనా తగే న్యాయం తగునటువంటి న్యాయము తగువగు ధర్మము తెలుపగా తగువగు ధర్మము తెలుపగా మగజడి పాండవుల చేరి వర్తించినచో నగరే నాసరి వారలు జగముల కీర్తిగా జయించడానికే చేరదీసినాడు దుర్యోధనుడు నన్ను. అవునా? అంగరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేసినాడు. అవును. యుద్ధము జరిగినటువంటి ఈ యుద్ధములో నా రాజుకు జయం ఆపాదించగా నా జన్మ విరోధి అయినటువంటి అర్జునుని జయింపగా వదలను. అటువంటి సందర్భంలో వచ్చుట న్యాయం కాదు. తగదు పోండి. బలవే నా మాట విని అందరూ అన్నతమ్ములుగా కలిసి మెలిసి బతుకురయ్యా. కన్నా ఇన్ని 56 దేశాల చక్రవర్తిగా చేతులు. కులమును పాటించమనుచున్నావు. కులమును పాటింపు. నా కులం ఎప్పుడో పోయినది. నేను సూత కులమని అవమానించినది ఈ సమాజం. నా సాటి రాజులందరూ నన్ను అవమానించింది కాక ఇప్పుడేమి మహాత్మా కులము. మహాత్మా రాజయ్యా, ఒక్క విషయం విన్నవింపు. నీవన్న విధముగా ఎట్టులో నా మెడలు వచ్చి పాండవుల పక్షం చేర్చితివే అనుకును. ఫలితమేమవును? ఏమవును? అర్జునుడు కర్ణుని చెక్కి అర్జునుడు కర్ణుని చెక్కి బన్నెని పన్నుగలని ప్రజలు నిన్ను బన్నె ఈ పన్నుగలయను ప్రజలు నిన్ను సూతసుతుడు పాండవుడే ఎనుచు నన్ను అర్జునుడు కర్ణుని జయించలేడని కృష్ణుడు ఈ ఉపాయం చేసి కర్ణుని పాండవుల పక్షం చేర్చినాడని నిన్ను సూతుడు పెంచి పోషించిన రాధాదేవి పాలిచ్చిన చివరికి పాండవులు తమ్ములని తెలిసిన వెంటనే పాండవుల పక్షం చేరినాడు. ఇతడు మిత్ర ద్రోహి అని నన్ను ప్రజలు నిందింపరా? కావున ఇటువంటి సంకటమైనటువంటి పరిస్థితుల్లో నేను ఈ మాటలు వినలేను. ఏమి అనుకోకుండా ప్రార్థించవలే. అది ఉంగాక ఒక చిన్న మాట విన్నవింపమ్మా.
పిమ్మట ఈ రహస్యం చెప్పవలదు. అవునా? ఎందుకనినా ఆ. ధర్మరాజు నేను అగ్రజుడనైతే నేను పాండవుల పక్షం రాకుండా కౌరవుల పక్షమే ఉంటే నా అన్నపైనే నేను యుద్ధం చేయవలన అనేటువంటి ఉద్దేశంతో యుద్ధమునకు రాడు. యుద్ధము రాకపోతే యుద్ధం జరగదు. యుద్ధం జరగకపోతే దుష్టులు నశింపరు, శిష్టులు రక్షింపబడరు, ఈ భూభారం తగ్గదు. కావున ఈ రహస్యము ధర్మరాజుకు చెప్పవలదు. అయినా నువ్వు రావు. రాను. వినవో ఈ కన్న నా మాట విసిదంబుగానో, వినవో ఈ కన్న సఖ్యతమునా, తలనించి పలికేవ నీతి వాక్యములో హరిహరులకైన అనుగులకైనను మహాత్మా నీవు రాకుండా ఆ అర్జునుడికి నేనే రథసారథిగా అవుతున్నాను. అయినను నీవు యుద్ధం ఎట్లా చేసుకోవాలి? అవునా? అవును. మీరే సారథి, నేనే సారథి. అర్జునుడే రథికుడు. అవును. ఈ కర్ణుని పైన యుద్ధం. నిజం. మహాత్మా నా అభిమతం చెబుతున్నావు వినుము. విన్నవేమో. దీనికి మూలము జరిగినద వినుము, దీనికి మూలము జరిగినద వినుము. నేను మూలములెవరికైనా నిలిచి నీ సమ్ముఖమున యుద్ధమున రాసి వినువడి కవ్వడి చేత మడసి నీ పాద కమలములనందటము. విడను నమ్మిన వారి విపుని కౌరవుని, విడను నమ్మిన వారి విడుచుల కంటే విడతు నా రాజ్యం పైన, విడతు నా విభవంపునైనా, విడతు నా పుత్రులనైనా వెలదినైనా, విడతు నమ్మిన వారి విడుచుల కంటే విడతు నా ప్రాణమైన వేయిలా. మహాత్మా, అదేయా నీవన్న విధముగా నీవే సారథిగా అర్జునుడే రథుడుగా యుద్ధమునకు వచ్చినచో, ఒకవేళ నేనే యుద్ధమున ఒకవేళ గాసిరితే నీ పాదకములు చేరదనే గాని పాండవుల పక్షము రాను. నా శౌర్యం పోని, నా రాజ్యం పోని, నా సంతానం పోని, నా వెలది పోని, చివరికి నా ప్రాణమే పోని. నమ్మిన వారికి ద్రోహం చేయను, నమ్మిన కౌరవనాథుని వదలను, పాండవుల పక్షం రాను. నా జన్మ విరోధైనటువంటి అర్జునుని వదలను వదలను వదలను. ఇక పోయి రమ్ము. అలాగే వెళ్ళి వచ్చేదా? అయినా